వందనాలు. మరి ఈరోజు చదువుకున్న ఈ ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం మనం చూసినప్పుడు ఇక్కడ హమ్మేదాత కుమారుడు అగాగీయుడగు హామాను అను ఒక అధికారి మనకి కనిపిస్తున్నాడు. మరి అహష్వేరోషు మరి ఆ హామానుని ఎంతో హెచ్చించి వాని పీఠము తన దగ్గరున్న అధిపతులందరికంటే ఎత్తుగా చేసి ఒక ప్రధానమంత్రిగా అన్ని సజెషన్స్ మనం ఇంతకుముందు కూడా చూసాం. అన్ని సజెషన్స్ కూడా మంత్రుల దగ్గర నుంచి అధికారుల నుంచి తీసుకోవటం ఈ అహష్వేరోషు. మరి ఇంకా అధికంగా ఈ హమ్మేదాతాను అన్న కుమారుడుగా హామానుని ఇంకా గణపరిచి ఇంకా ప్రతి సజెషన్ కూడా తను అడగటానికి తన దగ్గర నుంచి తీసుకోవటానికి గణపరిచినట్లు మనం ఇక్కడ చూస్తున్నాం. ఈ మరి హామాన్ ఎవరో చూసినప్పుడు ఇక్కడ అగాగీయుడు అని చెప్పి కనిపిస్తుంది. మరి ఈ అగాగీయుడు అంటే అగాగు సంతతి వాడు. మరి ఈ అగాగు సంతతి వారు ఎక్కడో చూస్తే మొదటి సమయాలు 15వ అధ్యాయం 8వ వచనం. అమాలేకీయుల రాజైన అగగును ప్రాణముతో పట్టుకొని జనులనందరినీ కత్తి చేత నిర్మూలము చేసెను. సౌలును జనులను కూడి అగగును గొర్రెలలోను ఎడ్లలోను కొవ్విన గొర్రె పిల్లలు మొదలైన వాటిలోను మంచి వాటిని నిర్మూలము చేయక కడగా నుంచి పనికిరాని నీచ పశువులన్నిటినీ నిర్మూలము చేసిరి. సో మనం ఈ అధ్యాయం అంతా చూసినప్పుడు మరి సౌలుతో దేవుడు మాట్లాడటం మనం చూస్తున్నాం. ఈ అమాలేకీయులు అనేవారు ఇశ్రాయేలు మరి ఐగుప్తు నుంచి వచ్చేటప్పుడు వాళ్ళకి విరోధులై ఆ మార్గమందు వారిని ఇబ్బంది పెట్టడం మనం చూస్తున్నాం. సో వాళ్ళని ఎక్కడ కనికరించకుండా వాళ్ళని ఆ జనాన్ని అంతటిని సంపూర్తిగా నాశనం చేయమని మరి సౌలుకి దేవుడు ఆజ్ఞ ఇవ్వటం జరిగింది. సో మరి ఇక్కడ సౌలు కూడా ఆ ఆజ్ఞకు లోబడకుండా ఆ జనులందరినీ సంహరించాడు. కానీ వచనం చూసినప్పుడు అమాలేకీయుల రాజైన అగాగును ప్రాణముతో పట్టుకొని జనులందరినీ కత్తి చేత నిర్మూలం చేసెను. సౌలును జనులను కూడి అగాగును గొర్రెల్లోను ఎడ్లలోను క్రొవ్విన గొర్రెపిల్ల. సో జనులందరినీ సంహరించాడు, కానీ జనులంతటిలో ఒక్కడిని మాత్రం బ్రతకనిచ్చడం మనం చూస్తున్నాం. సో ఎక్కడో సౌలు దగ్గర జరిగిన అగాగు అనే రాజు ఒక్కడు అమాలేకీలో మిగిలితే ఆ ఒక్కడి నుంచి వచ్చిన సంతతి ఇప్పుడు యూదులు మొత్తాన్ని చంపడానికి తను అక్కడికి రావటం మనం చూస్తున్నాం. అంటే ఒక్కడిని వదిలేస్తే ఆ ఒక్క మనిషి నుంచి 600 సంవత్సరాలు పాస్ ఆన్ అయ్యి ఇక్కడ ఎస్తేరు గ్రంథంలోకి రావటం మనం చూస్తున్నాం. ఈ 3వ అధ్యాయం 2వ వచనం చూసినప్పుడు రాజు రాజసేవకులందరూ రాజాజ్ఞానుసారముగా మోకాళ్ళూని హామానుకు నమస్కరించారు. మొర్దెకై వంకతులు నమస్కారం చేయకి ఉండగా రాజు గుమ్మముననున్న రాజసేవకులు, నీవు రాజాజ్ఞను ఎందుకు మీరుచున్నావని మొర్దెకైని అడిగారు. ఈ ప్రకారము వారు ప్రతిదినము అతనితో చెప్పుచూ వచ్చినను అతడు వారి మాట చెవిని పెట్టకపోయిన కనుక వారు మొర్దెకై యొక్క మాటలు స్థిరపడనో లేదో. ఒకసారి 11వ వచనము సహంలో చూస్తే ఈ హామాను యూదులకు శత్రువు అని చెప్పి రాయబడింది. సో తన పితరుల నుంచి కూడా తనకు తెలిసే ఉంటుంది ఇలా మన సౌలు అనే ఒక రాజు మన జనులందరినీ సంహరించాడు. సో మన ఒక్కడే రాజు మిగిలి ఉంటే ఆ సంతతి నుండి ఇలా ఇశ్రాయేల్ అనే జనాలు మనల్ని నాశనం చేశారు అని చెప్పి వాళ్ళ పితరుల నుంచి తనకు తెలిసి ఉంటుంది. సో ఎప్పుడైతే ఒక్క యూదుడు నమస్కరించలేని తను చూసినప్పుడు ఇక్కడ 8వ వచనంలో చూస్తే ఈ మొర్దెకైని చంపటం స్వల్ప విషయం అని గ్రహించి ఆ జనులందరినీ చంపాలని చెప్పి తను అనుకోవటం మనం చూస్తున్నాం. సో ఒక్కడే కదా అని చెప్పి వదిలేస్తే అది తిరిగి మళ్ళా ఇశ్రాయేల్ యూదులనే మొత్తం సంహరించడానికి కారణంగా అది అవటం మనం చూస్తున్నాం. సో మన జీవితాల్లో కూడా ఎన్నో చిన్న బంధకాలని చిన్న శాపాలని మనం ఒప్పుకోకుండా వాటి నుంచి విడుదల పొందకుండా ఉంటాము. మనం ఏం కాదులే చిన్నదే కానీ విడిచిపెడితే అది ఎన్ని తరాలకు పాస్ అయ్యి అది మళ్ళీ తిరిగి తన మీదకి ఒక శాపంగా రావటం మనం చూస్తున్నాం.
సో మన జీవితంలో కూడా ఏదైతే చిన్న చిన్న విషయాలు కూడా ఉన్నాయో అది కంప్లీట్గా విడుదల పొందుకొని వాటిని ఒప్పుకొని కంప్లీట్గా వాటి నుంచి విడుదల పొందుకోవాలి. లేకపోతే ఇలాగే తిరిగి మళ్ళీ మన మీదకి ఒక శాపంగా మళ్ళీ మనల్ని నరకపాత్రులుగా చేసే అంత పెద్ద అపాయంగా అది మన మీదకి వస్తుంది. సో మనం ఇక్కడ చూసినప్పుడు కూడా ఈ మొర్దెకై యూదుడు చూసినప్పుడు తను యూదుడు కాబట్టి మరి దేవుడిచ్చిన మొదటి ఆజ్ఞ ఇక్కడ నిర్గమకాండము 20:4-5 పైన ఆకాశమందే గాని క్రింది భూమి అందే గాని భూమి క్రింద నేలయందే గాని ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు. వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. ఏలయనగా నీ దేవుడనైన యెహోవానగు నేను రోషము గల దేవుడను. నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికి రప్పించుచు నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొను వారిని 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. మరి ఇశ్రాయేలుకు దేవుడిచ్చిన మొదటి ఆజ్ఞ, నన్ను తప్ప ఎవరు పూజించకూడదు, నాకు తప్ప ఎవరికి మీరు మొక్కి నమస్కారం చేయకూడదని దేవుడు ఆజ్ఞాపిస్తే, సో మరి ఈ మొర్దెకై ఆ ఆజ్ఞకి లోబడటం, రాజాజ్ఞ ఉన్నా కూడా జనులందరూ కూడా పాటిస్తున్నా కూడా మరి దేవునికి తప్ప వేరొక్కరికి మొక్కకూడదు కాబట్టి తన దేవుడి ఆజ్ఞకు తను లోబడి తన ప్రాణానికి ప్రమాదం అని తెలుసు, ఆ మొర్దెకై చూస్తున్నాడని తెలుసు కూడా తను ఎంతో ధైర్యంగా దేవుడి ఆజ్ఞకు లోబడటం మనం చూస్తున్నాం. సో ఇలాంటి ఒక సంఘటనే మనం దానియేలు గ్రంథంలో చూస్తాం. దానియేలు గ్రంథము 3:16 శద్రకును మేషాకును అబేద్నెగోయు రాజుతో ఇలాగు చెప్పిరి, నెబుకద్నెజరు ఇందును గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వవలెనన్న చింత మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు. మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకొను. ఈ ఎస్తేరు గ్రంథం జరగకముందు కొన్ని సంవత్సరాల క్రితమే ఈ బబులోను రాజైన నెబుకద్నెజరు కూడా ఒక పెద్ద బంగారు ప్రతిమను ఒకటి చేయించి మరి రాజ్యంలో ఉన్న వారందరూ కూడా దానికి మొక్కాలని, ఏవైతే సంగీత వాయిద్యాలు మోగినప్పుడు మీరందరూ దానికి మొక్కాలని చెప్పి ఆజ్ఞ ఇచ్చినప్పుడు, సో మరి యూదుల నుంచి చెరగొని వచ్చిన శద్రక్ మేషక్ అబేద్నెగో అనే వాళ్ళు సో ఈ దేవుడు రాజు ఇచ్చిన ఆజ్ఞకు లోబడకుండా దేవుడు ఇచ్చిన ఆజ్ఞకు లోబడి మరి అందరూ కూడా మోకరించి ముందుగానే ఒక ఆజ్ఞ ఉంది, ఎవరైతే దీనికి లోబడరో వాళ్ళని అగ్నిలో పడేస్తానని. సో అంత భయంకరమైన శిక్ష ముందని తెలుసు కూడా మరి ముగ్గురు ఆ ఆజ్ఞకు లోబడకుండా దేవుణ్ణి అక్కడ మహిమ తేవటం మనం చూస్తాం. ఆ తర్వాత వాళ్ళు అగ్నిగుండంలో పడేసినా కూడా దేవుడు ఎంతో గొప్ప కార్యం జరిగించి 4వ వాడుగా వాళ్ళ మధ్య నుండి ఆ అగ్ని ప్రమాదం ఏది వాళ్ళకి తగలకుండా వాళ్ళని రక్షించి మళ్ళా ఆ కార్యాన్ని బట్టి ఆ రాజ్యంలో వాళ్ళందరూ ఘనత రావటానికి ఒక అధికారం, ముగ్గురిని ఒక అధికారులుగా చేయటం మనం చూస్తున్నాం. అలానే మత్తయి సువార్త 4:8 అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకొన తలంచవద్దు. 4:8 మరలా అపవాది దిగుల ఎత్తైన ఒక కొండ మీదకి ఆయనను తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూడు, నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసిన ఎడల వీటినన్నిటినీ నీకు ఇచ్చేదనని ఆయనతో చెప్పగా, యేసు వారితో సాతానాకు నీ ప్రభు అయిన నీ దేవునికి మొక్కి ఆయనను మాత్రము సేవించవలెను అని వ్రాయబడి ఉన్నదని. మరి ఇక్కడ సాతాను కూడా అపవాది అని సాతాను కూడా యేసు ప్రభు వారినే శోధించడం మనం చూస్తాం. మరి ఆయన 40 దినాలు ఉపవాసం ఉన్నప్పుడు ముందుగా ఇంకో 2 విధాలుగా శోధించిన తర్వాత 3వదిగా ఇదిగో ఈ రాజ్యం అంతా కూడా నీకు ఇచ్చేస్తాను, ఏదైతే మనం అధికారంలోకి వెళ్ళిపోయిందో సాతాను అధికారంలోకి ఆదాము చేసిన పాపం వల్ల, సో ఇదంతా కూడా మళ్ళీ నీకు అప్పగిచ్చేస్తాను, నీవు నాకు నమస్కరించి చాలు అన్నప్పుడు మరి యేసుప్రభు వారు ఈ వాక్యం చేత సాతాన్ని గద్దించడం మనం చూస్తున్నాం. మరి సాతాను కూడా
ఆ పరలోక రాజ్యం నుంచి త్రోసివేయబట్టడానికి కూడా కారణం అదే. సో దూతలందరూ కూడా దేవాది దేవుణ్ణి నమస్కరించి పూజిస్తుంటే మరి కొంచెం నా సింహాసనం కూడా కొంచెం ఎత్తుకుండి వీళ్ళందరూ నన్ను స్తుతించే బాగుండు అనుకున్నాడు. కాబట్టి ఆ గర్వాన్ని బట్టి ఈ భూలోకానికి త్రోసివేయబడ్డాడు. సో అదే నాగాన్ని ఈ బైబిల్ గ్రంథంలో ఇలా 3-4 చోట్ల మరి జరగటం మనం చూస్తున్నాం. ఈ యూదులు అనేవారు నాకు మొక్కాలి, దేవుని బిడ్డలు కాబట్టి తను మొక్కించుకోవాలనే ఈ తంత్రాలు సాతాను జరిగించడం మనం చూస్తున్నాం. సో జరిగిన ఈ 3 సంఘటనలు కూడా అపవాదిని ముగ్గురు జయించడం, లోబడకుండా దేవుని ఆజ్ఞకే లోబడటం మనం చూస్తున్నాం. అట్లాగే దీని తర్వాత 5వ వచనం చూసినప్పుడు, మొర్దెకై వంగకయు నమస్కరింపకయు నుండుట హామాను చూచినప్పుడు బహుగా కోపగించి మొర్దెకై ప్రాణము మాత్రము తీయుట స్వల్ప కార్యమని ఎంచి మొర్దెకై యొక్క జనులు ఎవరైనది తెలుసుకుని అహష్వేరోషు యొక్క రాజ్యమంతట నుండి మొర్దెకై స్వజనులకు యూదులనందరినీ సంహరించుటకు ఆలోచించాను. సో మరి ఈ మొర్దెకై హామాను అనేవాడు మరి తన స్వజనులైన అమాలేకీయులందరినీ ఈ ఇశ్రాయేలు యూదులు అనేవారు సంహరించారు. కాబట్టి ఎప్పుడైతే ఒక్క కారణం దొరికిందో, చిన్న కారణం, యూదుడు అనేవాడు నాకు మొక్కలేదు కాబట్టి ఈ జనాలందరినీ సంహరించాలని చెప్పి మరి రాజు దగ్గరికి వెళ్ళి తను ఏదైతే రాజుతో తనకు ఉందో చనువు, ఆ అధికారాన్ని బట్టి తను వెళ్ళి వెంటనే ఇక్కడ 9వ వచనం చూసినప్పుడు, రాజునకు సమ్మతి అయితే వారు హతము చేయబడినట్లును నేను ఆ పని చేయు వారికి 20,000 మణుగుల వెండిని రాజు యొక్క ఖజానాలో ఉంచుటకు తూచి అప్పగించినట్లును చట్టము పుట్టించుమనగా రాజు తన చేతి ఉంగరము తీసి దానిని హమ్మేదాత కుమారుడైన అగాగీయుడగు హామానునకిచ్చి, సో వెంటనే రాజు దగ్గరికి వెళ్ళి ఎక్కడ మీరు విచారణ చేసి తెలుసుకోండి అని కూడా చెప్పకుండా మీరు సమ్మతి అయితే వెంటనే హతం చేస్తానని చెప్పి మరి ఆ రాజుతో తను చెప్పటం మనం చూస్తున్నాం. సో రాజు కూడా వెంటనే మరి దానికి అంగీకరించి తన చేతి ఉంగరాన్ని ఇచ్చి ఏదైతే ఆ పార్శీకుల మాది యొక్క ముద్రగా ఉంటుందో ఒక్కసారి ఆజ్ఞ ఇస్తే మారకుండా మరి ఆ ఆజ్ఞను రాపించి ఆ ముద్రను వేయించడం మనం చూస్తున్నాం. సో దేవుడు ఈ హామాను మరి చేసిన ఈ పన్నాగం వల్ల మరి యూదులందరూ ఈ యొక్క ప్రమాదంలోకి నశించిపోయే ఒక స్థితిలోకి వచ్చినప్పుడు మరి దేవుడు తన అద్భుత కార్యంగా ఎస్తేరును నడిపించి ఈ మొర్దెకై హామాను ద్వారా ఈ యూదులను రక్షించడం మనం చూస్తాం. అలాగే 8వ వచనం చూసినప్పుడు సహం నుంచి, మీ రాజ్య సంస్థానములన్నిటి యందుండు జనులలో ఒక జాతి వారు చెదరి ఉన్నారు. వారి విధులు సకల జనుల విధులకు వేరుగా ఉన్నవి. వారు రాజు యొక్క ఆజ్ఞలను గైకొను వారు కారు. కాబట్టి వారిని ఉండనిచ్చుట రాజునకు ప్రయోజనకరం కాదు. మరి ఈ హామాను రాజు దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేయడం మనం చూస్తున్నాము. ఏదైతే ఈ జనాలు ఉన్నారో వీళ్ళ విధులు అనేవి సకల జనులకు విరుద్ధంగా ఉన్నాయి. సో వీళ్ళు రాజాజ్ఞకు లోబడేవారు కాదని చెప్పి మరి రాజు దగ్గర కంప్లైంట్ చేయడం మనం చూస్తున్నాం. సో యూదులు అనేవాళ్ళు, ఇశ్రాయేల్ అనేవారు మరి సకల జనుల నుంచి వాళ్ళు ప్రత్యేకింపబడిన వారు, సపరేట్ చేయబడ్డారు. ఎందుకంటే వాళ్ళు దేవుడి చేత ఎన్నుకోబడి అబ్రహాం సంతానమై వాళ్ళు ఎందుకు సపరేట్గా ఉన్నారంటే సకల జనులు వాళ్ళకి ఎలా కావాలంటే వాళ్ళు జీవిస్తున్నారు. కానీ ఇశ్రాయేల్కి మాత్రం దేవుడు ఒక ధర్మశాస్త్రం అనే ఒక గ్రంథాన్ని ఇచ్చి ఏది ఎలా చేయాలో ప్రతిదానికి కూడా ఒక ఆజ్ఞ ఉంది, ప్రతిదానికి కూడా ఒక క్రమం ఉంది. వాళ్ళు ఎలా తినాలి, ఎలా ఉండాలి, ఎలా జీవించాలి, దేవుని ఎలా ఆరాధించాలి అనే ప్రతి విషయానికి మీద కూడా దేవుడు ఒక ఆజ్ఞ ఉంది, వాళ్ళకు ఒక క్రమం ఉంది. కానీ మనం సకల జనులను చూస్తే మాత్రం ఒక క్రమం లేదు, ఒక అన్య దేవతలను పూజించేవారు. సో అన్యులు మరి దేవుని బిడ్డలను చూసినప్పుడు వాళ్ళ నుంచి వేరుగానే మరి ఇశ్రాయేలు కానీ యూదులు కానీ ఉండటం మనం చూస్తున్నాం. లేవ్యాకాండము 20వ అధ్యాయం 26వ వచనం చూసినప్పుడు, మీరు నాకు పరిశుద్ధులై ఉండవలెను, యెహోవా అను నేను పరిశుద్ధుడను.
మీరు నా వారై ఉన్నట్లు అన్యజనులలో నుండి మిమ్మల్ని వేరుపరుచుతున్నాను. సో మరి దేవుడు ఇశ్రాయేలుతో చెప్పడం మనం చూస్తున్నాం. సో ఈ అన్ని జనులందరి నుంచి మీరు నా బిడ్డలే ఉండటానికి నేను మిమ్మల్ని ప్రత్యేకపరచుకున్నాను, వేరుపరుచుకున్నాను. మీరు ఒక క్రమం కలిగి దేవుని సేవించిన వారుగా, దేవుని బిడ్డలుగా, దేవుని కలిగి ఉన్నవారుగా ఉండాలని చెప్పి దేవుడు మరి ఇశ్రాయేలులను అన్యజనులందరిలో నుంచి ప్రత్యేకపరచుకోవడం, వేరుపరచుకోవడం మనం చూస్తున్నాం. సో ఈ ప్రత్యేకం చేయబడిన జనుల పట్ల మరి శత్రువు ఎంతో కుయుక్తి కలిగి వీళ్ళని నశింపచేయాలని, ఎందుకంటే దేవుడి చేత వాగ్దానం చేత ఎన్నుకోబడ్డవారు. మరి ఏదైతే పాపపు ఏలుబడి సకల మనుషుల మీద కలిగి ఉందో దాన్ని విముక్తి చేయటానికి మరి మెస్సయ్య వీళ్ళ యూదుల నుంచి రావాలి. కాబట్టి మరి ఆ దుష్టుడు అపవాది ఈ పన్నాగం కలిగి యూదులందరినీ, ఇశ్రాయేలందరినీ మరి మరి ఆ పాపం శాపము మనుషుల మీద నుంచి పోకుండా ఉండాలని చెప్పి ఆ పన్నాగము ఇక్కడ దుష్టుడు చేయాలని చూడటం మనం చూస్తున్నాం. కానీ దేవాతి దేవుడు తన ఆలోచనలు మనుషుల ఆలోచన వంటి కాదు, ఎంతో ఉన్నతమైన ప్రణాళిక చేత దుష్టుడి తలంపును నెరవేరకుండా మరి యూదులకు జయాన్ని ఇవ్వటం, వాళ్ళందరినీ ఇక్కడ మనం చూసినప్పుడు 7వ అధ్యాయం 4వ వచనంలో చూసినప్పుడు సంహరింపబడుటకును హతము చేయబడి నశించుటకును నేనును నా జనులను కూడా అమ్మబడిన వారము. మేము దాసులముగాను దాసురాండ్రముగాను అమ్మబడిన ఎడల నేను మౌనముగానుందును. ఏలయనగా మా విరోధిని తప్పించుకొనుటకై మేము రాజువగు తమరిని శ్రమపరచుట యుక్తము కాదు. మరి ఎస్తేరు ద్వారా మరి రాజు దగ్గర మొరపెట్టడం మనం చూస్తాం. ఏదైతే మేము అమ్మబడిన వారము, నశింపచేయటానికి మమ్మల్ని ఇలా ఒక ఆజ్ఞ అనేది ఒకటి వచ్చిందని చెప్పి మరి ఎస్తేరు రాజు దగ్గర మొరపెట్టడం మనం చూస్తున్నాం. సో ఇదంతా కూడా చూసినప్పుడు ఎంతో గొప్పకరంగా ఎక్కడో ఉన్న ఎస్తేరుని చెర నుండి వచ్చి మరి అక్కడి నుంచి రాణి కావటం, ఆ రాణి చేత తను మళ్ళా రాజు దగ్గరికి వెళ్ళటానికి కూడా ఎంతో ప్రయాసపడి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ఇలా రాజు ఎదురుకు వెళ్తే మరి రాజు దండం ఎత్తనిదే అది మరణ శిక్షణ వస్తుందని తెలిసి కూడా మరి యూదులందరూ, మొర్దెకై తన చెలికత్తులందరూ కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేసి మరి రాజు దగ్గరికి వెళ్ళి తను ధైర్యంగా ఇలా మేము అమ్మబడిన వారము, మమ్మల్ని చంపడానికి ఇలా వెండి ఇచ్చి పత్రికలు రాయబడి సకల దేశాలకి పంపబడినాయి అని చెప్పి మొర్రపెట్టుకోవడం మనం చూస్తున్నాం. సో రాజు కూడా ఎక్కడ దాన్ని త్రోసివేయకుండా అంగీకరించే మనసుడు దయచేశాడు. అంటే మనం ఇంత పూర్వం చూసినప్పుడు కూడా అందరి చేత తను ఆలోచన తెలుసుకుంటాడు అధికారుల చేత. కానీ ఈ విషయాన్ని మాత్రం మరి ఎస్తేరు చెప్పిన వెంటనే మరలా అలాంటి ఒక పని చేయకుండా అధికారులను కనుక్కొని వాళ్ళ ఆలోచన తెలుసుకొని ఇవన్నీ చేయకుండా వెంటనే తను ఈ ఎస్తేరు పెట్టిన మొర వెంటనే అంగీకరించి మరి హామాన్ని తర్వాత ఉరి తీయించడం మనం చూస్తున్నాం. మళ్ళీ తర్వాత కూడా వాళ్ళు ఇలా నా జనులందరూ ఇలా నశింపచేయటానికి ఆల్రెడీ ఆ సీల్ అనేది వేయబడిందని తెలిసినప్పుడు కూడా మరి నేను దీన్ని అయితే మార్చలేదు, కానీ ఇదిగో ఈ అధికారాన్ని మరలా మీకు ఇస్తున్నా అని చెప్పి మొర్దెకైకి ఆ ఉంగరాన్ని ఇచ్చి మళ్ళీ దానికి వేరే పత్రికలు రాపించి యూదులందరూ వ్యతిరేకులందరినీ చంపడానికి వాళ్ళ పత్రికలు రాసి మరి యూదులు పోరాటాన్ని చేయటం మనం చూస్తున్నాం. సో ఎంత గొప్ప కార్యాన్ని దేవుడు మనం జరిగించినప్పుడు మనం కూడా ఎప్పుడైతే దేవుని కోసం నిలబడతామో, అంటే అక్కడ ఆ పరిస్థితుల్లో ఉంటే అది ఎంతో భయంకరంగా ఉంటుంది. మరి ఇలా మేము చంపడానికి వచ్చేస్తున్నారు, ఆల్రెడీ ఒక ఆజ్ఞ అనేది వచ్చేసినప్పుడు కూడా మరి మొర్దెకై కూడా ఉంటాడు కదా, ఈ సమయంలో నీవు నించోపోతే యూదులకు సహాయం వేరొక దిక్కు నుంచి వస్తుంది అని చెప్పి మరి ఆ దేవుడు అంతే అద్భుత రీతిగా ఒక గొప్ప సహాయాన్ని వాళ్ళకి అందించడం మనం చూస్తున్నాం. సో మన పరిస్థితుల్లో కూడా మనం చూసినప్పుడు మనకి ఏ ద్వారం తెలియకుండా ఉండొచ్చు. మనకైతే ఇంకా ఏ విధంగానూ ఆ కార్యం జరుగుదా అని అనిపించవచ్చు, కానీ దేవుడు ఏదో ఒక మనం అనుకోని మార్గంగా, అనుకోని విధంగా గొప్ప కార్యాన్ని జరిగించి ఆ విడుదలను మనకి ఇవ్వగలడు. అట్లాగే కీర్తనల గ్రంథము 95వ అధ్యాయము 6వ వచనం. ఆయన మన దేవుడు, మనము ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. రండి.
నమస్కారము చేసి సాగిలపడదుము. మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదము. నేడు మీరు ఆయన మాటను అంగీకరించిన ఎడల ఎంత మేలు. సో మరి ఏదైతే నమస్కరించడం, వంగి సాగిలపడటం అనేది ఉందో అది సరెండర్ అవటం, ఒకరికి సరెండర్ అవుతున్నాం, లోబడటం అనే ఇదిగా ఉంటుంది. మరి మనకి దేవుడిచ్చిన మొదటి ఆజ్ఞ మరి దేవుని మాత్రమే సేవించాలి, ఆయనకు మాత్రమే మొక్కి సాగిలపడాలని. సో ఇక్కడ కీర్తనకారుడు కూడా ఆ మాటని ఇక్కడ చెప్పడం మనం చూస్తున్నాం. అలాగే యెషయా గ్రంథము 45వ అధ్యాయము 23వ వచనం. నా ఎదుట ప్రతి మోకాలు వంగుననియు ప్రతి నాలుకయు నా తోడని ప్రమాణము చేయుననియు నేను నా పేరట ప్రమాణము చేసి ఉన్నాను. నీతిగల నా నోటి మాట బయలుదేరి ఉన్నది, అది వ్యర్థము కానేరదు. యెహోవా యందే నీతి ఫలములు ఉన్నవని జనులు నన్ను గూర్చి చెప్పుదురు. ఆయన యొద్దకే మనుష్యులు వచ్చెదరు, ఆయన మీద కోపపడిన వారందరూ సిగ్గుపడుదురు. చాలా. సో మరి దేవుడు కూడా చెప్తున్నారు, మరి దుష్టుడు ఎన్ని పన్నాగాలు చేసినా తనకి వంగేలాగా ఎంతోమంది అన్యులు ఉన్నారు, వాళ్ళందరూ అయితే లోపడ్డారు. కానీ దేవుణ్ణి ఎరిగిన మనం మాత్రం, మనకి ఆజ్ఞ తెలుసు కాబట్టి మనము ఏ మనిషికి కానీ ఏ అన్య దేవతలకు కానీ మనం నమస్కరించకుండా మనం ఆయన ఎదుటే వంగి, ఒక దినాన ఆయన తిరిగి రానే ఉన్నాడు కాబట్టి అప్పుడు సకల జనాలు కూడా ఆయన్నే దేవుడని అంగీకరించి ఆయన్నే మొక్కి ఆయనకే సాగిలపడవలసి ఉంది. అట్లాగే మనం ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10-11. అందుచేతను పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలును యేసు నామమున వంగునట్లును, ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. సో మరి యేసు ప్రభు వారికి మొక్కున్నట్లుగా ఆయన నామానికి అంత ఘనత ఇచ్చినప్పుడు మనం కూడా ఆయన నామానికి లోబడి ఆయనకు మాత్రమే మొక్కి సాగిలపడవలసి ఉంది. సో ఈ లోక పరిస్థితులు కూడా చూసినప్పుడు ఈ దినాన్ని కూడా ఎంతో హామాన్ లాంటి వారు ఎంతోమంది ఉన్నారు. మన క్రైస్తవులను నశింపచేయటానికి దేవునికి వ్యతిరేకంగా ఎన్నో మాట్లాడి గవర్నమెంట్కి ఎన్నో కోర్ట్స్లో కేసు వేసి గవర్నమెంట్స్కి లెటర్స్ రాసేవాళ్ళు, అలాగే మినిస్టర్స్కి, చీఫ్ మినిస్టర్స్కి ఇలా ఆపేయాలని చెప్పి, ఆరాధనలు ఆపేయాలని చెప్పి ఎన్నో అర్జీస్, జీవోస్ రావాలని చెప్పి ఎంతో కోర్టులో కూడా, సుప్రీంకోర్టులో కానీ హైకోర్ట్స్లో కానీ కేసులు వేసేవాళ్ళు ఉన్నారు. అట్లాగే సో ఇలాంటి పరిస్థితులన్నీ మనం జరుగుతుండగా మనం కూడా ఎక్కడ తడబడకుండా, వాటికి భయపడకుండా మన దేవుని మీద ఆధారపడినప్పుడు ఎంతో వ్యతిరేకమైన పరిస్థితులు మన మీదకి వచ్చినా కూడా దేవుడు మనకి ఆయన ఆరాధించే యోగ్యతను, భాగ్యతను మనకిస్తాడు. సో వ్యతిరేక పరిస్థితులు వచ్చినా కూడా ఎప్పుడైతే వాటికి మనం లోబడకుండా మన దేవుడి మీద ఆధారపడితే మరి ఆ పరిస్థితుల నుంచి కూడా మనల్ని తప్పించి ఆయన మహిమార్థమే ఆయన మనల్ని వాడుకోగలడు. సో మనం అందరం కూడా ఆయన మాటకు లోబడి ఆయన మాత్రమే సేవించి ఆయన మాత్రమే మొక్కి ఆయన మహిమార్థమై మనం వాడబడాలని ఇచ్చిన మాటలు దేవుడు దీవించును గాక.